రావాలని చెప్పేసి అన్నను ఇన్వైట్ చేసి అన్న చేత ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు మంచిదని చెప్పి వస్తామని ప్రార్థన చేసినాడు. వచ్చే ముందు ఒక మాట అన్నాడు, రెహోబోతులో సేవకుల కూడి కూడా కలిగి ఉంటే బాగుంటుంది అని అన్నాడు. కొత్తది కదా, మీ రెహోబోతులు కూడా సేవకుల కూడిక పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నాడు. అని అంటే అన్న సరే అన్న, మరి సరే చూస్తాంలే అని చెప్పాను. అప్పుడు కన్ఫర్మ్ చేయాల, సరే అన్న చూస్తామని చెప్పేసి వచ్చినాము. తర్వాత మరలా మేము ఆ విషయం గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరలా దేవుడు తలపించి పనిలో పనిగా సేవకుల కూడి కూడా కలిగి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కలిగి మళ్ళా అన్నకి సేవకుని చెప్పి అన్నతో మాట్లాడినప్పుడు మాట్లాడాడు. అంటే ప్రభువు ఒక కృప అన్నట్టుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. గడిచినటువంటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా రెహోబోతు పక్షమున గొప్పదైనటువంటి కార్యం చేస్తూ వచ్చినాడు. నిర్గమ 20-24 ప్రకారం వాగ్దానం ఇచ్చినాడు. నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చక్కటి వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు అన్ని కూడా నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు, మేలులు, ఉపకారములను తలపోసుకొని ఈ దినాన మరి స్తుతి చెల్లించాలని కొడుకుని ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా 8 మంది కూడా నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. పోయినసారి షాలేంలో కూడా మన ఎష్కోల్లో కూడా 8 మంది నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తూ వచ్చింది. అక్కడ కూడా ఎంతమంది? 6 సహోదరులు, 2 సహోదరులు. ఇక్కడ కూడా మరలా అదే జరుగుతూ వచ్చింది. 2 బ్రదర్స్, 6 సిస్టర్స్. మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో అలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ప్రభు ఆ రీతిగా తీసుకొని వచ్చినాడు. ప్రభుకి ఎంతగానో మనం స్తుతి చెల్లించాలి, ఆయనగా వందనస్తులుగా ఉంటాం. కాబట్టి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామమున మీ అందరూ కూడా పేరు పేరున శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాబోయేటువంటి దినంలో కూడా రెహోబోతుకు సొంత స్థలం లేదు, ఇది అదే గృహంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకొని నూతనమైనటువంటి సొంత స్థలం దేవుడు అనుగ్రహించినట్లుగా దీని కొరకు ప్రార్థన చేయండి. ఇంకా పరిచర్య కూడా ఈ 3 సంఘములు కూడా ఇంకా పరిచర్య భారంగా జరిగేటట్టుగా మన అందరికీ కూడా దేవుని దాసుల కొరకు, తర్వాత పరిచారకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. కాబట్టి వచ్చిన మీ అందరూ కూడా శుభములు తెలియజేస్తూ మీ అందరూ కూడా చక్కటి ప్రేమ విందు కూడా సిద్ధపరిచినాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దని మనం ప్రతిమాలాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు భోజనం చేసుకుని మరి యొక్క సంఘముల కొరకు మీరు ప్రార్థించేటువంటి వారు ఉండాలని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా మూల స్తంభాలు అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కష్టపడ్డారు, ఇక్కడ ఇంకా కష్టపడాలి. లేకపోతే పరిస్థితి అందరికీ ప్రైజ్ లార్డ్. రెహోబోతు అందరికీ ప్రైజ్ లార్డ్. రెహోబోతు మందిరంలో ఈ రీతిగా జరుగుతున్నందుకు మాకందరికీ మీ అందరికీ సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎస్కోల్ షాలే మందిరం మాత్రమే ఉండేది. ఆల్యా ఇంత పట్టణం, పెద్ద పట్టణంలో ఎన్నోసార్లు 4-5 సంవత్సరాలు పెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం, కానీ ఆ రీతిగా అప్పుడు ప్రయత్నం జరగలేదు. తర్వాత అన్న 3-4 సార్లు వచ్చి కూడా ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేసినాడు, అప్పుడు కూడా జరగలేకపోయింది. కానీ గత సంవత్సరము ఈ డేట్ నాడు మాత్రం వచ్చి బాగా మొదలడం జరిగింది. ఎస్కోల్ మందిరంలో అదేవిధంగా షాలే మందిరం ఈ 2 కలిసి రెహోబోతు మందిరం ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ఇందాక అన్న చెప్పే విధంగా పెద్ద సంఘంగా ఏర్పడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకై మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయబడి, ప్రేమ మీద ఏర్పాటు చేయబడింది. అందరూ స్వీకరించాల్సిందిగా మనం చేస్తూ ప్రార్థిస్తున్నాం. డేవిడ్ రాజనే మూలు ఉంటాడు, అసలు బయటికి రాడు, కనబడకుండా పనిచేస్తారు వీళ్ళంతా. కొంతమంది కనబడేది కారుతో ఉండేటువంటి సంఘాలు. డేవిడ్ రాజన్ ఉన్నాడా?
చివరిగా ముగించక ముందు ఉన్నాడా డేవిడ్ రాజు? ఉన్నాడా? సరే. ఆశీర్వాద ప్రార్థనతో ముగిస్తాం. మళ్ళీ వెంటనే బప్తిస్మం అవును. దయచేసి మరి గమనించండి, దైవ సేవకులు ఈ మందిర స్థలంలోనే భోజనం చేస్తారు. దైవ సేవకులు ఇక్కడ భోజనం చేస్తారు. దైవ సేవకురాలు పక్కనే అక్కోళ్ళకి మరి దైవ సేవకులు గిరిజన వ్యాధి నుంచి వచ్చినటువంటి వారికి అక్కోళ్ళకి ఇక్కడ గిరిజన వ్యాధి నుంచి వచ్చిన పెద్దలు ఇక్కడ ఇక్కడే ఉంటారు. దైవ సేవకులు ఇక్కడ ఉంటారు. సిస్టర్స్ అందరూ కిందకి వెళ్తే టెంట్ దగ్గర భోజనం వడ్డించబడుతుంది. మొదటిగా సిస్టర్స్ చిన్నపిల్లలు ఉన్నవారు కనుక మొదటి భోజనం చేయండి. ఆ తర్వాత బ్రదర్స్ చేయాలి. బ్రదర్స్ అందరూ కూడా సహకరించండి. బ్రదర్స్ అందరూ కూడా మరి దయచేసి షాలేం వేడుకలు రఘుబోతులు సంఘంలో ఉన్నటువంటి మరి పరిచారకులు ఎవరికి అప్పగించబడిన పని వారు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. యేసుదాసనుడి రండి. డేవిడ్ రాజు అన్న యేసుదాస్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దేవుడి ప్రాంతాల్లో బలపరిచి వాడుకొని రానున్న దినాల్లో వేస్తూ ఒక రెగమోతు పక్షి అందరికీ మా ఆహ్వానం మన్నించి అందరూ వచ్చిన దైవ సేవకులకు అందరికీ ప్రయోజన రేపటి కూడా మరి ఇదే మరి మన మార్చి 2వ తారీఖు ఆరంభించడం. మరి నిన్నటికి సంవత్సరం ఇలా ఒక రోజు అయింది ఎక్కువ. అందరూ కూడా మరి దేవుని కృపను బట్టి అందరూ కూడా మరి విశ్వాసులుగా మనం అందరూ మరి ఒక 30 మంది అట్లా కూడుకుంటున్నాం. మరి ఇది రోజు కూడా మరి 8 మంది తీసుకురంటే అది దేవుని కృపను బట్టి 8 మంది బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చారంటే ఎంతో ధన్యత మనకు. అయితే మా రేపటి కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని అందరినీ ఆశిస్తున్నాం. ఇంకా అభివృద్ధి పొందాలని మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళా దైవసేవకులు అందరినీ పిలిపించి మళ్ళా పెట్టాలని కూడా పట్టజాలని జనాన్ని కూడా తీసుకురావాలని ఆలయ పట్టణంలో మరి మొత్తం మరి రేవోతుకు గొప్ప మరి పేరు ఉండాలని కూడా జిల్లా హెడ్కోవడం తరఫున కూడా మరి సాయం మరి తెచ్చుకోలు మరి రేవోతు మరి ఉచితమైన మనకు ఎలిసదాయం ఉంది ఒకటి. ఎలిసదాయాలు కూడా మార్పాకులో అది కూడా నిర్మించాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన వలన కూడా అక్కడ కూడా చేయాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ వందనాలు. అందరికీ ప్రేమ ఉంది మరి మంచిగా